రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అది వైసీపీ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా, ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు మనకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారా? వాళ్ళు చెప్పిన ఎన్నికల హామీలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అవి మనకు అందిస్తున్నారా లేదా అని కాదు రాష్ట్ర ప్రజలు పట్టించుకోవాల్సింది. సంక్షేమ పథకాలు ఒకవేళ మనకు అందజేయకపోయినా, వాటి వల్ల కలిగే నష్టం మనకి చాలా తక్కువగా ఉంటది. కానీ ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసి దాని మీద 100,00,00,000 200,00,00,000 పెట్టుబడి పెట్టి దాన్ని సగంలో ఆపేసి ఇంకొక గవర్నమెంట్ మారిందనుకో, ఆ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్‌ని పూర్తి చేయకపోతే గనక ఆ నష్టం రాష్ట్ర ప్రజల మీద విపరీతంగా పడతది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ మీద 100,00,00,000 200,00,00,000 ఎంతైతే పెట్టుబడి పెట్టిందో అది రాష్ట్ర ప్రజల డబ్బు తప్ప ప్రజాప్రతినిధుల డబ్బు కాదు. వీళ్ళ ఇష్టమొచ్చినట్టు ప్రాజెక్టులు ఓకే చేస్తారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్‌లో చేసిన పనులు మేమెందుకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళు మానేయటం జరుగుతుంది. ఇదొక ఫ్యాషన్‌గా మారిపోయింది రాజకీయ నాయకులకి. మనం ఎప్పుడు సంక్షేమ పథకాలు వాళ్ళ ఇచ్చిన హామీల్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా దాని మీదే బేస్ అయ్యి ఆలోచిస్తాం గానీ, ఇక్కడ జరిగే అతిపెద్ద నష్టం గురించి ఎవడు ఆలోచించట్లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారంలోకొచ్చారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. 8, 9 రాష్ట్ర వ్యాప్తంగా నలువైపులా మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి 8, 9 స్టార్ట్ చేశారు. కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ జరిగినాయి. కొన్ని చోట్ల భూములు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకెళ్లేటట్టు ఉండాలి. అంతేగాని గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసినవి మేము స్టార్ట్ చేయమంటే కనుక దానివల్ల నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకే. వాళ్ళు పెట్టుబడి పెట్టడం, వీళ్ళేమో వచ్చిన తర్వాత వీళ్ళు ఆపేయటం, మళ్ళీ వీళ్ళ అధికారం మారిన తర్వాత వాళ్ళు వచ్చారనుకో, వీళ్ళ పెట్టుబడి పెట్టినట్లనే వాళ్ళు ఆపేయటం. 100,00,00,000 వేల కోట్ల డబ్బు ఈ విధంగానే వృధాగా అయిపోతుంది. దీనివల్ల టైము పోతుంది. అదేవిధంగా అక్కడ అభివృద్ధి కూడా జరుగుతులేదు. గతంలో టీడీపీ అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టింది. రోడ్లు వేయటం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం, బిల్డింగ్లు అవి కట్టడం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఏదైతే పనులు చేసిందో ఆ పనులన్నిటిని పూర్తిగా గాలి కుదిలేసింది అమరావతిలో. అంటే టీడీపీ వాళ్ళు అక్కడ ప్రజా డబ్బుని పెట్టుబడి పెట్టారు. అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, అమరావతిలో ఉన్న వాళ్ళే కదా భూములు ఇచ్చారు, వాళ్ళకే కదా పోయింది, మనకేంటి, మనం ఎక్కడో ఉన్నాం కదా అనుకుంటారు. అమరావతిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు ఇవ్వటం వల్ల వాళ్ళకే నష్టం జరిగింది. అలాగే ఆ నిర్మాణాల మీద ఎంతైతే ఖర్చు పెట్టారో దాని మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలదే. వైసీపీ వాళ్ళు కళ్ళు నెత్తికెక్కేసి 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా గాలికి వదిలేశారు. పూర్తిగా వదిలేశారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులు రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భూములు ఇస్తే 2 పంటలు పండే భూముల్ని వాళ్ళకి పంట లేదు, ఆ పంట నుంచి వచ్చే డబ్బులు లేదు. 5 సంవత్సరాలు వాళ్ళ ఆర్థికంగా చాలా నష్టపోయారు. భూములు ఇచ్చి మరి ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టపోయారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి అన్యాయంగా భూములు లాక్కున్నా, లేకపోతే ఏదన్నా ఇల్లీగల్ పనులు చేసినా దాన్ని ఎత్తి చూపాలి. ఇది టీడీపీ వాళ్ళు చేసిన తప్పిది, అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన తప్పిది. సో దాన్ని మేము రెక్టిఫై చేసి కరెక్ట్ వేలో తీసుకెళ్తున్నాం అని చెప్పి వైసీపీ వాళ్ళు దాన్ని ప్రారంభించాలి. అంతేగాని వాళ్ళు తప్పు చేశారు, దాన్ని మేము కట్టము, లేకపోతే వాళ్ళు ప్రారంభించారు మేము కట్టం దాన్ని అని గవర్నమెంట్లు వ్యవహరిస్తుంటే కనుక రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి పనులు జరగవు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత వేరే ప్రభుత్వం రావచ్చు. ఆ వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో ఆ తప్పుల్ని చూపించాలి ప్రజలకి. అదే విధంగా అక్కడ అభివృద్ధి కూడా జరగాలి. వాళ్ళు తప్పులు చేశారు, మేము దాన్ని నిర్మించమంటే ఎలా కుదురుతుంది? ప్రజా డబ్బంతా మీరు వృధా చేస్తున్నట్టే కదా. ఎప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా లేదా అని చెప్పి మనం ఆలోచించడం కాదు. వాళ్ళు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, గత ప్రభుత్వాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వాటిని ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలరు. ముందుకు తీసుకెళ్ళకపోతే కనుక దాని మీద గతంలో ఏదైతే రూపాయి ఖర్చు పెట్టారో ఆ రూపాయి అంతా మనమే నష్టపోతున్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోతున్నట్టు. దాని మీద ఏదైతే అప్పులు చేశారో ఆ అప్పులు కూడా తిరిగి మనమే కట్టాలి.